అది రన్ చేస్తున్నా యాంప్ పెట్టారు ఆ యాంప్ ఎట్లా రన్ చేస్తున్నా అది 6000 6000 యాంప్ అది దాంట్లో ట్రాన్స్ఫర్మర్స్ ఉండవు అంటే పెన్సిల్ లాగా ఏమంటారు కానీ యాంప్ మరి క్రౌన్ యాంప్ అంటే అవును రాము అది కొనుక్కోవచ్చు కదా మనోళ్ళు అయ్యే కదా 6002 అవును మనం కూడా కొనుక్కోవచ్చు కదా అందరికి అదే చెప్తున్నాను నేను కూడా క్రౌన్ ఎంత కాస్ట్ 2500 వచ్చేసి 33,000 6000 ఇది 1,05,000 అందుకని ఇది రన్ చేస్తుంది లేకపోతే ఇయర్ రన్ అవుతాయి ఇట్లాంటి ఇంకా 4 ఇలాంటి 4 రన్ చేసి 6,000 స్పీకర్స్ లాంచ్ చేసి ఇది ఒకవేళ 1000 అనుకోండి ఇట్లాంటి 6 లైన్ చేస్తుంది 6 ఉండవు 400 ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చేస్తున్న చిన్ని ప్రయత్నం. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. చేతన ఎక్కువ. అలసటకి కొంతసేపు కుళ్ళి చేస్తుంది. అమ్మయ్య. అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ చేయాలా, ఇల్లు క్లీన్ చేయాలా. అమ్మో చాలా పనులు ఉంది. అవును, ఇంతకీ రామలక్ష్మి ఏం చేస్తుంది? ఎక్కడుంది ఇది అసలు? రామలక్ష్మి, ఇదేంటిది? చచ్చిందా బ్రతికిందా? అమ్మో నా కూతురు పెళ్ళి ఉంది బాబోయ్. బ్రతికే ఉంది. రామలక్ష్మి ఏంటి నిద్రపోతున్నావేంటి? పని చేయకుండా? పని చేసేస్తున్నానండి అమ్మగారండి. నేను చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురా. అలాగే అమ్మగారండి. ఏంటి డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదేంటి అసలు? అమ్మగారండి కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, అమ్మగారండి చెప్పండి. మీ అయ్యగా డబ్బులు వేస్తానన్నారు, షాపింగ్కి వెళ్ళాలా? అవునా అమ్మగారండి? అమ్మగారండి మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మన అమ్మాయి గారి పెళ్లి కదండి, ఆ, నాకు ఎంత పెట్టి చేస్తారు ఏంటండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు రామలక్ష్మి. 300 పెట్టి తీయనా ఏంటి? అమ్మగారండి ఎక్కువైపోతేమోనండి. అయితే 150 చాలా. హలో, నేనేనండి. ఏంటి మా అమ్మగారు మొక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది? నాకు తెలుసండి, ప్రతి సంవత్సరం బిజినెస్ లో మాకే షేర్స్ అన్ని వస్తాయి. నాకు తెలుసండి. అయ్యయ్యో, అదేంటి ఇలాగా? ఇప్పుడు వరకు మా అమ్మగారు మొక్క వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి? అమ్మగారండి ఏమండి అంత నీరసం కనిపిస్తున్నారు? ఏంటి నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా చెప్పు. అమ్మగారండి ఒక మాట చెప్తానండి. నీకు తెలుసు కదే అమ్మాయి గారి పెళ్లి పెట్టుకున్నామని. అవును అమ్మగారండి. బిజినెస్ లో మన షేర్స్ అన్ని పోయాయంట. ఇప్పుడు అమ్మగారండి ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో తెలియట్లేదు నాకు. సహాయం చేయవా నాకు? అమ్మగారండి నేను ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీకు 3 మంది స్నేహితులు ఉన్నారు కదా అమ్మగారండి. హీరోయిన్లు, రియల్ ఎస్టేట్లు, ఎమ్మెల్యేలు, తెంగర్లు, మీ చెల్లి గారు అందరూ ఉన్నారు కదండి. పిల్లొచ్చు కదండి, సాయం చేస్తారు. మంచి సలహా చెప్పావు రామలక్ష్మి. అవును అమ్మగారండి. సరే, నేను వాళ్ళందరినీ పిలుస్తాను. నువ్వు వీళ్ళంతా సర్ది చక్కగా వంటలు చేయి, సరేనా? ఏమిటో ఈ పనులు నేనే చెయ్యాలా? సర్లే మరి ఏం చేస్తాం, చేసుకుంటాం. వచ్చేస్తానండి. అమ్మో మా ఇంటికి యేసుబాబు వచ్చాడు. యేసుబాబు అమ్మగారండి మన ఇంటికి యేసుబాబు వచ్చాడండి. యేసుబాబు ఏసీ వచ్చారా రామలక్ష్మి? సరే ఆగు, లోపలికి పిలుస్తాను. ఏసయ్యా రండి, ఏసయ్యా చాలా థ్యాంక్స్ ఏసయ్యా, పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు. ఏసయ్యా రండి, ఇదిగో మొదటి స్థానంలో మీరు కూర్చోండి. ఏసయ్యా మీరు కూర్చోండి, నాకు చాలా పనులు ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓలమ్మో యేసుబాబు ఎంత దేనంగా చూసేస్తున్నాడు. ఓలమ్మో వచ్చేస్తానండి.
ఆగు పిలుస్తాను. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? హాయ్ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, చాలా థ్యాంక్స్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. దా రమణి, దా ఇగో ఈ 2వ స్థానం నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నాకు 2వ స్థానమా? నేను నాకున్న షూటింగ్స్ అని మానుకొని వస్తే నువ్వు ఇచ్చేది నాకు 2nd ప్లేసా? నాకు 1st ప్లేస్ ఇవ్వు, లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. ఆగాగాగాగు, అమ్మో ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఎస్ఐని ఒక మాట అడుగుదాము. ఎసియా, మీరు 2వ స్థానంలో కూర్చోండి. ఎసియా, దారం నేను 1st స్థానంలో నువ్వు కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి వచ్చేస్తానండి. చూడు నా ఫ్రెండ్ హీరోయిన్ వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. హీరోయిన్ గారు కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారండి ఒక మాట అడుగుతానండి. ఏంటి? మీరు అంత అందంగా ఉన్నారు కదండి, అలా ఉండాలంటే ఏంటి చేయాలండి? ఇది పుట్టితో రావాలి, నీకు రాదు. నేను అందంగా ఉంటానండి. అవునా? అమ్మగారండి చెప్పు. ఒకసారి మేము ముట్టుకుంటాను. ముట్టుకో. అమ్మ ముట్టేసుకుంటాను. అమ్మగారు ఇంకోసారి ముట్టుకుంటారండి. ముట్టుకో. ఏంటి మా పొయ్యిలో దూడులాగా ఉంది, బూడిదలాగా ఉంది. విజయ విజయ, చెప్పు రమణి, ఏమైంది? ఏం మాట్లాడుతుంది పని మనిషి తిక్క తిక్కగా? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిద అంటుందేంటి? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారండి మా పొయ్యిలో బూడిద రాసుకుంటే నేను అందంగా ఉంటానండి. నువ్వు ఇలా రావే రమణి, నువ్వు కూర్చోరమ్మని ఏమనుకోవద్దు. నువ్వు ఇలా రావే. అమ్మగారండి దాన్ని ఫౌండేషన్ అంటే బూడిద అనరు. అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళ మొహాలు చూడలేము, అర్థమైందా? నువ్వు పని చూసుకుని ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ రాసుకుంటే నేను అందంగా ఉంటానా? రామలక్ష్మి, చూడు ఎవరు తలుపు కొడుతున్నారు. అమ్మగారండి వచ్చేస్తానండి. అమ్మగారండి చెప్పు. మన ఫ్యామిలీ తాతలు గారు వచ్చారండి. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిపేసుకుంటావా ఏంటి? హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, పిలిచిన వెంటనే వచ్చినందుకు. డాక్టర్ గారు ఇదిగో రండి, ఇదిగో 3వ స్థానంలో మీరు కూర్చోండి. డాక్టర్ గారు, వాట్ ఆర్ యు టాకింగ్? నేను 3వ స్థానంలో కూర్చోడం ఏంటి? నేను ఎంత పెద్ద డాక్టర్లో తెలుసా? రోజుకు 4 సర్జరీలు చేస్తాను. నాకు 2వ స్థానం ఇస్తే ఇయ్యు, లేదంటే వెళ్ళిపోతా. ఆగండి. అమ్మో ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మాటికి ఏసీని అడిగితే ఏం బాగుంటుంది? సర్లే మన ఏసీ కదా, ఒక మాట అడిగేద్దాం. ఏసీయా, రండి డాక్టర్ గారు, 2వ స్థానంలో మీరు కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, వచ్చేస్తానండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. ఇగోండి కాపీ. తాతగారండి చెప్పమ్మా. సమస్య ఉందండి. ఏంటో చెప్పు. చెప్పండి రండి. చెప్పమ్మా. పొద్దుత మాట పని చేస్తున్నానండి, పొద్దుయ్యాక ఎంత తింటున్నానండి, మళ్ళీ అన్న ఆగలేదండి. విజయ డాక్టర్ గారు ఏమైంది? ఏంటో చూడు, నీ పని మనిషి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదమ్మగారండి, అసలు సమస్య ఉంది చెప్పుకున్నానండి. ఇదొక్కతే డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి. నేను పని చూసుకెళ్ళి నువ్వు ఏమిటో మా అమ్మగారు రమ్మంటారు పొమ్మంటారు. రామలక్ష్మి, చూడు ఎవరు తలుపు కొడుతున్నారు. వస్తున్నానండి అమ్మగారండి, వస్తున్నానండి. వచ్చాను. అమ్మగారండి చెప్పు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ తర్వాత కనబడరు కదండి, ఆవిడ మీ పెంట వచ్చారండి. ఓ ఎమ్మెల్యే వచ్చిందా? అవును అమ్మగారండి. గట్టిగా మాకి ఆవిడ విన్నదనుకో నిన్ను నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తా. నన్ను ఎందుకు వేస్తారు, నిన్ను వేస్తారు కానీ. హాయ్ ఎమ్మెల్యే గారు,
గారు ఎలా ఉన్నారండి? హాయ్ విజయ, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎమ్మెల్యే గారు. రండి ఎమ్మెల్యే గారు. మా గుర్తు కొండ గుర్తుకే ఓటేయండి. ఎమ్మెల్యే గారు రండి. ఇదిగో ఈ 4వ స్థానంలో మీరు కూర్చోండి. ఏంటి విజయ, ఎన్నో మీటింగ్స్ వదులుకొని నేను వస్తే నాకు 3వ స్థానం ఇస్తావు, 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానం ఇవ్వు. ఏసియా ఇట్లా రండి ఎమ్మెల్యే గారు. ఇదిగో 3వ స్థానంలో మీరు కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి వస్తాడు నాన్నగారండి. ఇదిగో నా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏం కావాలో చూసుకో. ఎమ్మెల్యే గారండి కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ రామలక్ష్మి. ఎమ్మెల్యే గారు ఒక మాట అడుగుతానండి. ఓ మాట్లాడమంటారండి. చెప్పమ్మా. మొన్న ఎలక్షన్ అయిందండి, ఓటుకి 2000 ఇస్తానన్నారండి. అవునా? నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. అవును. ఆ 1000 రూపాయలు ఎవరిని అడగాలండి? విజయ విజయ, ఏమైంది? చూడు నీ పని నుంచి తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారండి మొన్న 2000 ఇచ్చారు ఓటుకి, నాకు ఆ 1000 రూపాయలు ఇవ్వలేదు, ఎవరిని అడగాలో అడుగుతున్నాను అమ్మగారండి. ఏంటో ఎక్కడే మాట్లాడో కూడా దీనికి తెలియదు. వెళ్ళి పని చేసుకెళ్ళి నువ్వు. ఇదేంటి నా 1000 రూపాయలు నేను అడుగుతున్నాను, ఓ 1000 రూపాయలు అడుగుతున్నానా? వచ్చేద్దానండి. మీరు ఆగండి. అమ్మగారండి చెప్పు. టీవీలో కనబడి మాటలు పాడతారు కదండి, ఆవిడ వచ్చారండి, మీ ఫ్రెండ్. ఓ సింగర్ వచ్చిందా? తింగర్ గారు వచ్చారండి. సింగర్ కాదే, సింగరు. ఏదో ఒకట్లండి. హాయ్ ఎస్తేర్, ఎలా ఉన్నావు? హాయ్ విజయ, బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఎస్తేరు, చాలా రోజులైంది. నువ్వు చాలా ఫేమస్ అయిపోయావే, యూట్యూబ్ ఫేస్బుక్ అంతా నీ పాటలే, రోజు వింటున్నాను తెలుసా? అవునా? థ్యాంక్ యూ. దా ఇదిగో 5వ స్థానంలో నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు విజయ? నీకోసమే కదా నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు 5వ స్థానం వేసినట్టు 4వ స్థానమే, లేకపోతే వెళ్ళిపోతా. ఆగాగాగాగు. అమ్మో, ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే, ఏసీని ఒక మాట అడుగుతాను. ఏసియా దా ఇస్తారు. ఇదిగో 4వ స్థానంలో నువ్వు కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి నా ఫ్రెండ్ ఎస్తేర్ వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. తింగర్ గారు కాఫీ తీసుకోండి. తింగరి కాదు, సింగర్ అనాలి. అదేంటండి ఏదో ఒకటి. తింగర్ గారండి. అబ్బా, సింగర్ అని చెప్పానా? అదేనండి తింగరు. చెప్పు. టీవీలో మీలా కనబడి పాటలు పాడాలంటే ఏం చేయాలండి? బాగా సాధన చేయాలి. నేను రోజు సాధన చేసేస్తున్నానండి. అవునా? అది పుట్టుకతో రావాలైనా. నేను పుట్టుకతో బోల్డ్ పాటలు పాడుతున్నానండి. నువ్వు పాటలు పాడతావా? అని పాడతానండి. పాడమంటారండి పాట? ఒకసారి పాడేస్తానండి. వాసింగ్ పౌడర్ నిర్మా పాలలోనే తెలుపు, పాయాగాడు నలుపు. వాసింగ్ పౌడర్ నిర్మా. విజయ ఎస్తేర్, ఏమైంది? మీ రామలక్ష్మి ఏం పాటలు పాడినా బ్లడ్ వచ్చేస్తుంది. అయ్యయ్యో, తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? బాగా చూపిస్తుంది. ఏంటే రోజు మమ్మల్ని చంపుతున్నావు? అమ్మగారండి అప్పుడు పాడాను కదా, పాట పాడాను అమ్మగారండి. అవును పాడే, వచ్చిన అతిథుల దగ్గర కూడా పరువు తీస్తావా? ఎన్ను పని చేసుకుని ఏటో ఏం పాడినా కుళ్ళే అమ్మగారు. ఉండండి నేను కూడా ఏదో రోజు పెద్ద తింగరని అయిపోయి టీవీలో కనబడేస్తా. హలో రే, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, నేను నీతో తర్వాత మాట్లాడతాను. రామలక్ష్మి, చూడు ఎవరు తలుపు కొడుతున్నారు. వచ్చేస్తానండి. అదండి మీరు అమ్మగారంటే అదేనండి, ఆడిది ఇడికి దాడికి అమ్మేస్తుంది కదా, ఆవిడ వచ్చిందండి మీ ఫ్రెండ్. ఓ, రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అవును అమ్మగారండి. సరే, నాకు లోపల పిలుస్తాను. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ఆగాగు. హలో రే, వీడి స్థలం వాడి స్థలం వీడికి అమ్మేయండి. సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్ లో పడిపోవాలి. హాయ్ విజయ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. దా ఇదిగో, చాలా థ్యాంక్స్ నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు. దా ఇదిగో, నీ 6వ స్థానంలో కూర్చో. నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను అసలు ఎంత బిజీగా ఉంటానో తెలుసా? కేవలం నువ్వు పిలిచావని నేను వచ్చాను. అలాంటిది నాకు 6వ స్థానం ఇస్తావా? కనీసం నాకు 5వ స్థానమైన, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అగగగగ, అమ్మో, ఇప్పుడు వెళ్ళిపోతే ఎవరు హెల్ప్ చేస్తారు నాకు? ఏసీని ఒక మాట అడుగుదాం. ఏసీయా దా ప్రియా, దా ఇదిగో 5వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ.
రామలక్ష్మి, ఆ అమ్మగారంటే వచ్చేస్తున్నానండి. చూడు నా ఫ్రెండ్ ప్రియాకి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి. అమ్మగారండి ఒక మాట అడుగుతానండి. అడుగు. ఆడిది ఈడికి ఆడికి అమ్మేస్తారు కదండి, అందులో అసలు ముక్క ఇవ్వండి, పాక గుడి చేసుకుంటాను. అదేమైనా బిస్కెట్ అనుకున్నా ముక్కి అమ్మగారండి. విజయ, ఆ ప్రియా ఏమైంది? ప్రియా ఏంటి? చూడు స్థలం అంటుంది, మొక్క అంటుంది, ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ముక్క అడిగానండి గుడి చేసుకుందామని. ఇదొకటి వచ్చిన వాళ్ళందరికి ఏదో చెప్పి నా పరువు తీసింది. పని చూసుకుని నువ్వు ఏంటమ్మగారండి అన్నిటికి సిరాకు పడిపోతారా? రామలక్ష్మి, చూడు ఎవరు తలుపు కొడుతున్నారు. వస్తున్నాను అమ్మగారండి, వస్తున్నానండి. ఈవిడ అమ్మగారండి అదేనండి అత్తమాట మన ఇంటి మీద పడి తింటది కదా, ఇల్లు పళ్ళు లేనట్టు మీ సెల్లు గారు వచ్చారండి. ఏంటే అది నా చెల్లి, రెస్పెక్ట్ ఇవ్వు కొంచెం. ఎవరనుకుంటున్నావు? అదేమైనా మా ఆయన చెల్లా? నా చెల్లి, నావన్నీ దానివే, దానివన్నీ దానివే, ఒక్క నా మొగుడు తప్ప. పోలండి ఆయన కూడా ఇచ్చేసారు కాదు. చెల్లి అక్క బాగున్నావా చెల్లి? బాగున్నానక్క, నువ్వు బాగున్నావా? బాగున్నాను చెల్లి. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయక్క? నువ్వు వచ్చావు కదా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే అక్క. ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. నేను చూడటం ఏంటి, పని మంచి రామలక్ష్మి ఉంది కదా. ముందే వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, నువ్వు చూసుకో, సరేనా? సరే అక్క. వెళ్ళు. అక్క ఇక్కడ ఖాళీ లేదక్క, నేనెవరో కూర్చున్నారు, లేపేసి కూర్చుంటానక్క. వీళ్ళంతా నీదే చెల్లి, నువ్వు ఎక్కడ కావాల్సి అక్కడ కూర్చో. కొంచెం లేస్తారా? రామలక్ష్మి. ఏటమ్మగారండి, ఏంటే ఈ మధ్య నువ్వు బాగా లావ్ అయ్యావు, మా అక్క పెట్టిన తిండి తిని. నేనా? మా ఇంటి మీద పడి తిని మీరు లాగున్నారా, నేను లాగున్నానా? పని చేసి సిక్కుపోయాను. అక్క చూడక్క ఏమంటుందో. ఏంటి? బాగా తిని మీ ఇంటి మీద పడి ఏడుస్తున్నాను అంటుంది. అవేం పట్టించుకోకే, అది అలాగే మాట్లాడుతుందిలే. అమ్మయ్యా, పిలిచిన వాళ్ళందరూ వచ్చేసినట్టున్నారు. నేను పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇసి ఆగండి ఇసియా, మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని. అయితే ఇంతలోనే మా బిజినెస్ లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాము. ఆగండి ఏసయ్యా. అయితే నేను మీకు చాలా సార్లు హెల్ప్ చేస్తున్నాను. మీ కష్ట సమయంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను కదా, ఈ నా కష్ట సమయంలో మీరందరు నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను. ఆగండి సీఎం, మాట్లాడుతున్నాను కదా. మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయండి. మీ మీద నేను ఎంతో హోప్ పెట్టుకొని ఉన్నాను. రమణి. సారీ విజయ, నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను. సో నాకు ఉన్న అమౌంట్ అంతా నేను దాంట్లో పెట్టేశాను. ఈసారి నేను హెల్ప్ చేయలేను, సారీ. కావస్తే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ నీకు ఇస్తాను. బాయ్. రమణి, డాక్టర్ గారు సర్జరీకి రెడీ చేసి అంటే వచ్చేస్తున్నాను. డాక్టర్ గారు, సారీ రా, ఈ మధ్య హాస్పిటల్ కడుతున్నాను, అమౌంట్ అంతా అయిపోయింది. ఈసారి హెల్ప్ చేస్తాను రా. మీ అమ్మాయి పెళ్లికి పిలవరా, వస్తాను. డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సారీ విజయ, నీకు తెలుసు కదా ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు అయిపోయి ఈ సమయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ. ఎమ్మెల్యే గారు, ఇస్తారు. సారీ విజయ, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత హెల్ప్ చేస్తాను. సారీ విజయ, ఏమనుకోకు. ఇస్తారు. ప్రియా. సారీ విజయ, బిజినెస్ లో నేను చాలా లాస్ అయ్యాను, నీకైతే నేను హెల్ప్ చేయలేను. సారీ. ప్రియా, ప్రియా. చెల్లి. సారీ అక్క, పిల్లల స్కూల్ ఫీజు కోసం నిన్నే అడుగుదాం అనుకున్నాను అక్క. సారీ అక్క. చెల్లి, చీరలకు వెళ్ళేటప్పుడు పిల్లక్క. ఏంటో అందరిని పిలిచాను, అమ్మగారు ఎవరు చేయలేదు. అయిపోయింది మొహం. ఏం చేయాలి ఇప్పుడు అసలు?
అమ్మగారండి ఏమండి అంత టెన్షన్ పడిపోతున్నారు? నువ్వు ఊరుకు రామలక్ష్మి, నా మనసేం బాగాలేదు అసలు. ఏం అమ్మగారండి ఏమైంది అమ్మగారండి? కాసేపు ప్రశాంతంగా ఉండనివే నన్ను. కాదండి చెప్పండి. నీకు తెలుసు కదా రామలక్ష్మి, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని. అవును అమ్మగారండి. అయితే వచ్చిన నా స్నేహితులందరిని అడిగాను, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అవునా రామలక్ష్మి. అమ్మగారండి, మీ చెల్లి కూడా పిలుస్తామన్నారా? అలాగే అనుకున్నాను రామలక్ష్మి, నన్ను సగం చేసి వెళ్ళిపోయింది. అమ్మగారండి ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీరు ముందు యేసుబాబుని పిలిచారా? ఆ తర్వాత అందరిని మీ ఫ్రెండ్స్ ని పిలిచారా? పిలిచు. అందరినీ సాయం అడిగారు అమ్మగారండి, యేసుబాబుని అడగలేదు అమ్మగారండి. ఒకసారి యేసుబాబుని అడగండి, సాయం చేస్తాడు యేసుబాబు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వేసేని అడగమంటావే? అదేంటి అమ్మగారండి, ఎన్నోసార్లు మీరే చెప్పారు కదా అమ్మగారండి, యేసుబాబు క్షమించే దేవుడని, యేసుబాబు రక్షిస్తాడని, యేసుబాబు సహాయం చేస్తాడని. ఎందుకు చేయడు అమ్మగారు? యేసుబాబుని అడగండి, సాయం చేస్తాడు. సరే రామలక్ష్మి, నేనైతే ఒకసారి ప్రార్థన చేస్తాను. అలాగే అమ్మగారండి. నువ్వు వెళ్ళి తలిపేయి అలాగే సరేనా? అమ్మగారు. ఎవరు రాకుండా చూసుకో. అలాగే అమ్మగారండి. ఏసియా, మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారయ్యా, కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు బంధువులని చెప్పి వాళ్ళని ఆశ్రయించానయ్యా, కానీ వాళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదయ్యా. మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఏసయ్యా. ఏసయ్యా నాకు సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్యా నాతో మాట్లాడండి ఏసయ్యా. ఏసయ్యా నాకు సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్యా. అమ్మా నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణమే పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నీ కొరకు ప్రాణం పెట్టినా నా మీదనే ఆనుకో తల్లి. నిన్ను విడువను దేవుడిని, ఎడబారిని దేవుడిని. నీ బిడ్డ పెళ్ళిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను. ధైర్యంగా ఉండు. నీ కొరకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఏసయ్యా వందనాలు ఏసయ్యా. ఏసయ్యా వందనాలు ఏసయ్యా. ఆమేన్. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉంది. ఏమై అమ్మగారు ఎంత దేవుడు సంతోషంగా నాతో ఉన్నారా? మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అమ్మగారండి అమ్మగారండి ఏమంటే ఎంత సంతోషంగా ఉన్నారా? రామలక్ష్మి అమ్మగారండి దా ఇలా కూర్చో. అమ్మగారు మీ పక్కన. దా రామలక్ష్మి, నువ్వు కూడా మా ఫ్యామిలీయే కదా, కూర్చో. అమ్మ కూర్చోబెట్టేసుకున్నారు. రామలక్ష్మి అమ్మగారండి ఏసీనతో మాట్లాడే రామలక్ష్మి. అమ్మో యేసుబాబు మాట్లాడేశారు అమ్మగారండి. అవును రామలక్ష్మి. అవును అమ్మగారండి. ఏసయ్య నాకు నువ్వు భయపడొద్దు, మీ అమ్మాయి పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానని చెప్పారు రామలక్ష్మి. అవును అమ్మగారండి. అవును రామలక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి. అవునా అమ్మగారండి. అవును రామలక్ష్మి. హలో, నేనేనండి. అవునా, నిజమా? చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారు సంతోషపడిపోతున్నారా? ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారండి సంతోషపడిపోతున్నారండి. రామలక్ష్మి, అమ్మగారండి బిజినెస్ లో మన షేర్స్ అన్ని పోయి అనుకున్నాం కదా, అమ్మో అమ్మగారండి వచ్చేసేయండి. అవన్నీ వచ్చేయండి రామలక్ష్మి. అవునా అమ్మగారండి. అవును రామలక్ష్మి. అమ్మగారండి అమ్మగారు నేను యేసుబాబు దగ్గరికి వచ్చేస్తానండి. అవునా రామలక్ష్మి, నువ్వు వస్తావా? అవునండి వచ్చేస్తానండి. సెలవు ఇవ్వండి అమ్మగారండి ఆదివారం. సరే రామలక్ష్మి, ఆదివారం నీకు సెలవు ఇచ్చేస్తాను సరేనా? అలాగే అమ్మగారండి. నిజంగా రామలక్ష్మి, నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి. మనుషులందరిని ఆశ్రయించాను. ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి కబ్బులు, పబ్బులు, మీటింగ్లు, పార్టీలు అంటే వాళ్ళ వెనకాల తిరిగాను, కానీ వాళ్ళెవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు రామలక్ష్మి. దేవుడు మాత్రమే, నేను ఆయన విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి. అమ్మగారండి. అవును రామలక్ష్మి, దా మన ఇద్దరం కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం సరేనా? అలాగే అమ్మగారు యేసుబాబు దగ్గరికి వచ్చేస్తాను. దా రామలక్ష్మి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని